ఖండించండి ఖండించండి రక్షించండి రక్షించండి చేయండి చేయండి ఇవ్వండి 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 ఆగదు 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 రోజుల నుండి అల్లుపెరగని పోరాటం తాము స్టీల్ ప్లాంట్ కోసం చేస్తున్నామని కనీసం మాట వరుసకు కూడా ప్రస్తావించలేదని అనేక ఉద్యమాలు చేస్తున్నామని అలాగే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుతామని ఒక హామీ ఇచ్చారని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉందని అటువంటి ప్రయత్నం చేయకుండా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పొగిడేందుకే ప్రయత్నం చేసినారు తప్పితే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేదని చెప్పి కార్మిక సంఘాల నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద సీఎం చంద్రబాబు నాయుడు మీద మండిపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది కార్మిక సంఘాల నేతలు కూడా ఉన్నారు. సార్ చెప్పండి. 4 సంవత్సరాల నుంచి శాంతియుతంగా పోరాటం చేస్తూ ఉన్నాం. మా సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నారు. మేము చేసేదో దేశభక్తితో పోరాటం మా కోసం కాదు, మా ఉద్యోగుల కోసం కాదు, మా జీతాల కోసం కాదు. 4 మాసాల నుంచి మీరు జీతాలు ఇవ్వకపోయినా మీరు ఇచ్చిన టార్గెట్స్ని 100కి 110% ఫుల్ఫిల్ చేసాం కాదని ఎవడన్నా చెప్పగలరా? 4 మాసాల జీతాలు లేవని ఒక మాట మాట్లాడడం కూడా లేదా? ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉద్యోగులు జీతాలు తీసుకోవడం పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి చెప్పమని వాళ్ళని. ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక పరిశ్రమ విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తామని చెప్పేసి ఇవాళ ప్రకటన చేశారే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చంపేసి దాని ఉత్పత్తి లేకుండా చేసి ప్రైవేటు వ్యక్తులు బ్లాక్లో స్టీల్ అమ్ముకుంటా ఉంటే చూస్తూ ఉన్నారు. ఇదే ఆర్థిక రాజధాని అంటే చెప్పి అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తీరుని ఏ విధంగా చూస్తారు మీరు? చాలా బాధాకరం అండి. ఇదే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇదే కోరం టెండర్ వద్దకు వచ్చి సాక్షాత్తు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, కూటమి ప్రభుత్వాన్ని మీరు గెలిపించండి, అధికారంలో వచ్చినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించే బాధ్యత నాదని ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈరోజు విశాఖపట్నం ప్రజలు కాదు, వేలాది మంది కార్మికులందరూ కూడా నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చారు, మాకేదో న్యాయం జరుగుతుంది, కూటమి ప్రభుత్వం నేతలందరూ కూడా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఎంపీల సహకారంతో మరి కొనసాగుతున్న ప్రభుత్వం ఈరోజు ఏదో ఒక కొంత పోరాటం లభిస్తుందని మేము అందరూ అనుకున్నాం. కనీసం డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోవడం, స్పందించకపోవడం కూడా చాలా బాధాకరం అండి. చాలా బాధపడుతున్న విశాఖ కార్మికుడిగా. సార్ చెప్పండి సార్, ఏ విధంగా ప్రధానమంత్రి భజన చేయడానికే ఎక్కువ సమయం కేటాయించారు కానీ కనీసం మీరు చేసిన డిమాండ్ ఒకటి కూడా పరిగణలోకి తీసుకోకపోవడం? మేము ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలు కానీ స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం కానీ నిర్వాసితులు కానీ లక్షలాది మంది ఈరోజు చాలా నిరాశపడ్డాం. 4 సంవత్సరాల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పవిత్ర రంగంలో కొనసాగించాలని పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. ఈ స్టీల్ ప్లాంట్కి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, ఎన్నికల ముందు హామీ ఇచ్చారు మేము కాపాడుతామని. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటి విశాఖపట్నం వచ్చారు కాబట్టి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా ఉద్యమాన్ని ఫుల్ స్టాప్ పెట్టి దీన్ని సేల్లో కలుపుతామని, దీనికి పూర్తి వైపుని తీసుకొస్తామని, దీనికి మైండ్స్ కేటాయిస్తామని ఎంతో నమ్మకంతో ఎదురు చూసాం. కానీ వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, ఈవెన్ ఎంపీ సీఎం రమేష్ గారు ఎక్కడి నుంచి వచ్చి అంకాబిల్లో గెలిచిన సీఎం రమేష్ గారు కూడా ఇక్కడ కలిసి స్టీల్ ప్లాంట్ మాట్లాడిపోవడం చాలా దురదృష్టకరము. అది కాకుండా ఇంకా శంకుస్థాపన చేయని స్టీల్ ప్లాంట్ గురించి, ఆర్సెల్ మెటల్ స్టీల్ ప్లాంట్ గురించి మైండ్స్ గురించి కేటాయిస్తున్నారు.